ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసంగా మారింది. వైసీపీ హయాంలో ప్రొద్దుటూరు మున్సిపల్ అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. అప్పట్లో విచ్చలవిడిగా జరిగిన అవినీతే వైసీపీకి రాష్ట్రంలో కేవలం 11 సీట్లు రావడానికి కారణమని మండిపడ్డారు. అయితే అవినీతి జరిగిందంటే విచారణ పూర్తి చేసి నిలిపివేసిన రూ.11 కోట్ల కాంట్రాక్టు బిల్లులను విడుదల చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా మొహిద్దీన్ ఎమ్మెల్యేను కోరారు. మరోవైపు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కొందరు కార్మికులు ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తుండటంతో పారిశుద్ధ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వారిని తిరిగి తమ స్వస్థానాలకు పంపించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాలపై సభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని సమావేశం రభసగా మారింది. పార్టీలో మా పార్టీ చెప్పిన నాకు బాధే కదా పడిన విషయాలు చెప్తే ఎవరికైనా బాధే ఉంటుంది. మా అవినీతి ఎక్కడ జరిగింది చెప్పాలి. వాస్తవం ఆ లెక్కలు ఉండాలి అంటే మినిస్టర్ గారికి